రిలీజ్ కి ముందు పాన్ ఇండియా ఆడియన్స్ అటెన్షన్ అందుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారివి. కొందరు కూర్చున్న చోటే పావులు కదుపుతూ ఉంటారు, మరికొందరు గ్రౌండ్ లోకి దిగి మరీ ప్రచారం చేసుకుంటారు. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఫలానా ప్లానే వర్కౌట్ అవుతుందని చెప్పడానికి లేదు. వర్కౌట్ అయితే అయిందనుకోవాలి, లేకుంటే ప్లాన్ బి వైపు చూసుకోవాలి. అంతే కదా, ఏమంటారు? ఎంత కంటెంట్ ఉంటే అంత పబ్లిసిటీ చెయ్యాలి అన్నది రాజమౌళి నమ్మే ఫార్ములా. అందుకే మెయిన్ సిటీస్ ని మార్క్ చేసి మరీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. మూవీ యూనిట్ మొత్తం ఉండేలా ముందు నుంచే కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకుంటారు. జక్కన్న స్ట్రాటజీనే కాస్త భిన్నంగా ఫాలో అవుతున్నారు బన్నీ. పబ్లిక్ అపియరెన్స్ ఇస్తూ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు ఐకాన్ స్టార్. అయితే మెయిన్ సిటీస్ కాకుండా సినిమాల కోసం మాస్ విపరీతంగా ఎదురుచూసే ప్రాంతాల మీద దృష్టి పెడుతున్నారు. రీసెంట్గా పాట్నాలో కనీ విని ఎరుగని రీతిలో ఈవెంట్ చేసిన బన్నీ త్వరలోనే హుబ్లీలో మరో ఈవెంట్కి హాజరు కానున్నారు. అందరూ బెంగళూరుకే పరిమితమైతే ఓ స్టెప్ ముందుకేసి హుబ్లీ ఆడియన్స్ ని టచ్ చేయాలనే బన్నీ ప్లాన్ అదుర్సని మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్. సమయం వచ్చింది కాబట్టి పబ్లిసిటీ విషయంలో ప్రభాస్ ఫాలో అవుతున్న రూట్ మ్యాప్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. పబ్లిక్ అపియరెన్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ప్రభాస్. మిగిలిన టీంతో పబ్లిసిటీ కానిచ్చేసి ఒకటి అరా ఫంక్షన్లకు మాత్రం హాజరవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్లో మిగిలిన హీరోలందరూ గ్రౌండ్లోకి దూకి మరీ పబ్లిసిటీ చేసుకుంటోన్న ఈ టైంలో ప్రభాస్ తన ఆలోచనను మార్చుకుంటారా, లేకుంటే తన దారిలోనే ట్రావెల్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.